ఒకసారి చూస్తే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే 3 సార్లు గెలిచారు. ఆయన ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే అనాలి ఆయన్ని. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ దాదాపు సగానికి పైగా ఇక్కడ ఇల్లులు ఉన్నాయి. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలందరి నివాసం ఎక్కడ అంటే జూబ్లీ హిల్స్. విఐపీలు, వివిఐపీలు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అందరి నివాస కేంద్రం జూబ్లీ హిల్స్. అలాంటి జూబ్లీ హిల్స్కి ఈయన ఎమ్మెల్యే. అంటే నేను సాధారణ ఆషామాషి ఎమ్మెల్యే కాదండి, ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే. మరి ఎమ్మెల్యేలు నివాసం ఉండే ప్రాంతానికి ఆయన ఎమ్మెల్యే. పెద్ద పెద్ద సెలబ్రిటీలు నివాసం ఉన్న ప్రాంతాన్ని ఆయనే డెవలప్ చేయాలి. ఒకసారి గోపీనాథ్ గారి గొప్పతనం మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఎందుకంటే 2014లో మొట్టమొదటిసారి ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి జూబ్లీ హిల్స్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే దానికి ముందు ఆయన చరిత్ర చూస్తే ఆయన తల్లిదండ్రులు విజయవాడ ప్రాంతానికి చెందినటువంటి వారు. వాళ్ళ నాన్నగారు అసలు ఇక్కడ హైదరాబాద్కి వారి కుటుంబానికి సంబంధమే లేదు. కానీ ఆయన పుట్టింది మాత్రం హైదరాబాద్లోనే, ఈయన పెరిగింది హైదరాబాద్లోనే, ఈయన చదువుకుంది హైదరాబాద్లోనే. ఈయనకి చిన్నప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఫ్రెండ్ సర్కిల్ ఉండేది. గ్యాంగులు మెయింటైన్ చేసేవాళ్ళు. బుల్లెట్ గ్యాంగ్ ఉండేది ఈయనకి. ఎన్టీ రామారావు గారు 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు పెద్ద ఎత్తున ర్యాలీలు చేసేవాళ్ళు. ఇవాళ చూస్తున్నాం ర్యాలీలు అంటే చాలామంది డబ్బులు ఇచ్చి ఒక 100 బళ్ళు 200 బళ్ళు కుర్రోళ్ళని పిలిపించుకునేవారు రాజకీయ నాయకులు. ఇప్పుడు నడుస్తుంది ఆ పరిస్థితి. కానీ ఒకప్పుడు మాగంటి గోపీనాథ్ గారికి టీడీపీ అధిష్టానం పిలుపునిస్తే కొన్ని వందల మంది, వేల మంది కుర్రోళ్ళతోటి హైదరాబాద్ నడిబొడ్డున ఈయన బుల్లెట్లతో ర్యాలీ తీసేవారు. కాబట్టి ఈయన్ని బుల్లెట్ బ్యాచ్ అనేవాళ్ళు మాగంటి గోపీనాథ్ గారిని. సో అలాంటి గోపీనాథ్ గారు తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైనటువంటి సేవలు అందించారు. మరి అప్పుడు హైదరాబాద్ అంటే హుడా, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ కమిటీకి సంబంధించి, అథారిటీకి సంబంధించి ఈయన డైరెక్టర్గా పనిచేశారు. 24 సంవత్సరాల చిన్న వయసులోనే, చాలా చిన్న వయసులోనే పెద్ద పెద్ద పదవులు అధిరోహించారు. ఎన్టీ రామారావు గారికి దగ్గరయ్యారు. 25 ఏళ్ల వయసులోనే రాజకీయాలు పూర్తిగా వంట పట్టించుకున్నారు. సినిమా ప్రొడ్యూసర్, 3 సినిమాలు తీశారు. బట్ కానీ సినిమాలు పెద్దగా హిట్ అవ్వలేదు, కానీ రాజకీయాల్లో మాత్రం ఈయన సూపర్ హిట్ అయ్యారు. సో సినిమాలు పెద్దగా ఆడలేదు ఈయన తీసిన సినిమాలు. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశాడు మాగంటి గోపీనాథ్ గారు. ఈయనే సడన్గా ఏదో 2014లో వచ్చి ఎమ్మెల్యే అవలా. అప్పటి నుంచి కూడా హైదరాబాద్లో ఆయనకు ఒక బేస్ వేసుకున్నారు. యువత ఎప్పుడు యూత్ ఆయన వెంట ఉండేవారు. బుల్లెట్ మీద ఉండేవాడు ఎప్పుడు మాగంటి గోపీనాథ్ గారు. ఒక 100 మంది కుర్రోళ్ళని వెంట వేసుకొని హైదరాబాద్లో చక్కెర్లు కొట్టేవాడు ఆయన. తెలుగుదేశం పార్టీకి ఒక బలమైనటువంటి యువత వెన్నుముక ఈయన అప్పట్లో. ఈరోజు యువత చాలామంది ఉన్నారు అనుకోండి అఫ్కోర్స్ టీడీపీకి. కానీ ఒకప్పుడు పార్టీ పెట్టిన కొత్తలోనే టీడీపీకి ఒక వెన్నుముక హైదరాబాద్లో గోపీనాథ్ గారు. అప్పటి నుంచి ఈయన పార్టీలోని పెద్దలతోటి పరిచయాలు, సో అవన్నీ కూడా కలగలిసి ఈయన చాలా పదవులు అధిరోహించారు పార్టీలో. మరి హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ కమిటీ అథారిటీకి డైరెక్టర్గా పనిచేశారు. తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. సో ఆ తర్వాత 2014లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఓటమి తెలియదు ఈయనకి. ఓటమి తెలియని నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు. ఎక్కడో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి, ఆయన కుటుంబం హైదరాబాద్కు వలస వచ్చి ఇక్కడ ఈయన పుట్టి పెరిగి చదువుకొని మరి ఇంత పెద్ద మహానగరంలో జూబ్లీ హిల్స్ అనేటువంటి ఒక ఖరీదైన నియోజకవర్గంలో 3 సార్లు ఎవరొచ్చినా ఈయన మీద పోటీ చేయడానికి ఈయనదే గెలుపు. మరి మొదటిసారి ఈయన ప్రత్యర్థులు చాలా బలమైన కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు. ఒకరు పీజేఆర్ గారి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక ప్రత్యర్థి. ఇంకొక ప్రత్యర్థి యూసుఫ్ గూడకు చెందినటువంటి మరి చిన్న శ్రీశైలం యాదవ్ గారి కుమారుడు నవీన్ యాదవ్ గారు. ఇద్దరు బలమైనటువంటి ప్రత్యర్థుల్ని ఢీకొట్టాడు ఈయన. అప్పుడు నవీన్ యాదవ్ గారు ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేశారు. ఆయన 40,000 పైచీల కోట్లు సంపాదించాడు. విష్ణువర్ధన్ రెడ్డి గారు అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ఈయన తెలుగుదేశం నుంచి పోటీ చేశారు. అంటే ఇక్కడ పీజేఆర్ గారు అంటే హైదరాబాద్కి ఇప్పటికీ దేవుడిగా కొలుస్తారు ఆయన్ని. అలాంటి పీజేఆర్ గారు కుమారుడు మీద గెలిచాడు. అప్పటికి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే పీజేఆర్ గారు కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు. అదేవిధంగా చిన్న శ్రీశైలం యాదవ్ గారు చాలా బలమైనటువంటి వ్యక్తి హైదరాబాద్లో. హైదరాబాద్ గడ్డ మీద చిన్న శ్రీశైలం యాదవ్ అంటే ఈ రోజుకి కూడా ఆయనకు ఒక బేస్ ఉంది. ఆయనకి సామాజిక వర్గం పరంగా హైదరాబాద్లో ఉన్న యాదవులు అందరూ కూడా చిన్న శ్రీశైలం యాదవ్ గారు అంటే అందరూ కూడా గౌరవిస్తారనమాట. అఫ్కోర్స్ ఆయన రాజకీయాల్లో రాణించలేకపోయారు. ఆయనకి సక్సెస్ అవ్వలేదు. అయినప్పటికీ కూడా ఈ రోజుకి బలం ఉంది ఆయనకి. అలాంటి ఆయన కుమారుణ్ణి, పీజేఆర్ గారి కుమారుణ్ణి ఇద్దరిని ఓడించి
2014లో జూబ్లీ హిల్స్ నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి మాగంటి గోపీనాథ్ గారు. ఆ తర్వాత 2018 ఇక్కడ తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికలు, అప్పటికి అంటే టీడీపీలో గెలిచిన కొద్ది కాలానికి కేసీఆర్ గారి పార్టీలో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్లో. సో 2018లో బీఆర్ఎస్ తరపు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో మళ్ళీ ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేసి బీఆర్ఎస్ నుంచి గెలిచారు. ఈసారి ఈయన మీద పోటీ చేసినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తెలుసా? అజారుద్దీన్. ఒకప్పుడు భారత క్రికెటర్ కెప్టెన్ అజారుద్దీన్ గారు. దేశమంతా తెలుసు ఆయన, దేశం కాదు ప్రపంచం మొత్తం తెలుసు అజారుద్దీన్ గారు అంటే. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్ బ్యాంక్ కూడా బలంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆయన దించింది. సో 2018 ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే టీడీపీ కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థిగా పీజేఆర్ గారు కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈయన బీఆర్ఎస్ నుంచి గెలుపొందాడు. 2023లో ఈయన తెలంగాణ ఎన్నికలకు సంబంధించి జూబ్లీ హిల్స్లో ఈయన మళ్ళీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ గారి మీద గెలుపొందాడు. అంటే ప్రత్యర్థి ఎవరా అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్, జూబ్లీ హిల్స్లో గోపీనాథ్ గారు బరిలో ఉన్నారా లేదా అనేదే ఇంపార్టెంట్. అంత బలంగా రాజకీయాల్లో సక్సెస్ అయినటువంటి వ్యక్తి మరి ఆరోగ్యపరంగా ఎందుకు ఆయన అశ్రద్ధ చేశారు ఇప్పటికి కూడా అర్థం కాని పరిస్థితి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న చిన్న ఏదైనా వ్యాధి వచ్చినప్పటికీ కూడా దాన్ని పూర్తిగా శరీరం మొత్తం ఆ వ్యాధి సోకకుండా నివారణ తీసుకునేటువంటి టెక్నాలజీ ఉంది, ఈరోజు మెడిసిన్ అందుబాటులో ఉంది. మరి కిడ్నీ సంబంధిత వ్యాధి మొదటగా వచ్చినప్పుడే, కిడ్నీకి ఇబ్బంది అయినప్పుడే మరి ఎందుకు గోపీనాథ్ గారు మరి మెరుగైనటువంటి చికిత్స ఎందుకు తీసుకోలేకపోయారు అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకం. అయితే ఇటీవల కాలంలో కొన్ని ఇబ్బందులు పడతా ఉన్నాడు. ఆయనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేత ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే బోరబండకు చెందినటువంటి బాబా ఫసీయుద్దీన్ మాజీ డిప్యూటీ మేయర్, సో ఆయన నాకు మాగంటి గోపీనాథ్ గారి వల్ల ప్రాణహాని ఉందని చెప్పేసి 5 రోజుల క్రితం ఆయన మీడియాకి ఎక్కారు. సో చాలా ఇబ్బందులు చికాకులు కూడా ఎదుర్కొంటా ఉన్నాడు మరి మానసికంగా. పోనీ అదేదన్నా మానసికంగా ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులకు సంబంధించి ఆరోగ్యం డౌన్ అయ్యి గుండెపోటు వచ్చిందా, లేకపోతే ఆల్రెడీ ఆరోగ్యం కిడ్నీకి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు, కాస్త మానసికంగా శారీరకంగా బాగా వీక్ అయ్యాడు. సో ఆ క్రమంలో ఆయనకి పెద్ద ఎత్తున మెడిసిన్ వాడుతున్నప్పుడు ఏమైనా గుండెపోటు వచ్చిందో తెలియదు, కానీ మొత్తానికి ఆయన గుండెపోటుకి గురయ్యారు. ఒకప్పుడు హైదరాబాద్కి పీజేఆర్ గారు ఎలానో ఇప్పుడు అంటే ఈ ఖైరతాబాద్లో ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు పీజేఆర్ గారు. ఆ తర్వాత 2009లో నియోజకవర్గాల విభజన సమయంలో జూబ్లీ హిల్స్ కొత్త నియోజకవర్గం ఏర్పడింది, ఖైరతాబాద్లో కొంత భాగం జూబ్లీ హిల్స్ చేరింది. సో కాబట్టి జూబ్లీ హిల్స్ ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత పీజేఆర్ గారిని కూడా మరపించేశారు మాగంటి గోపీనాథ్ గారు. సో ఆ విధంగా పనిచేశాడు ఈయన. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మకుటం లేని మహారాజు గారు ఆయన.